మీ ముందు ఏర్పరచబడినటువంటి ఈ వార్షికోత్సవంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతాలు, దేవుడు తన దాసులను అభిషేకించి ఈ ప్రాంతంలో ఒక బలమైన పరిచర్య నా దేవుడు తన సేవకుల ద్వారా జరిగించినట్లుగా ఈ సంఘము స్థిరపడి ఆశీర్వదించబడి అనేకమైన మేలుల చేత నా దేవుడు నింపులాగా చేతులెత్తిన మనం అందరము కలిసి ఆ పరలోకమందు ఉన్నవంటి రారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మహిమపరుస్తుండగా నా దేవుడు తన దూతలతో ఈ స్థలములో సంచరించుతూ ప్రతిగాన దూతలు ప్రాణం పలుకుతున్నప్పుడు నా దేవుని సన్నిధి స్థలములో నింపబడును గాక. పరలోక మహిమ ఈ స్థలములో నింపబడును గాక. నా దేవానికి స్తోత్రము కలుగును గాక. ఈ రాత్రి వేళలో జరుగుతున్నటువంటి ఈ సభ ద్వారా ఈ సంఘము స్థిరపడినట్లుగా నా దేవా ప్రార్థిస్తున్నానయ్యా. నీ దీని దాసుడిగా అయ్యా ప్రార్థిస్తుండగా నీ దాసులు అయ్యా మీరు ఏర్పాటు చేసుకొని ఈ దివ్య పాలెములో ప్రభు ఒక ఘనమైన పరిచర్య జరిగించడానికి అయ్యా మీరు కృప చూపినందుకే స్తోత్రము చెల్లిస్తున్నాము నాయనా. వారికి ఇచ్చిన సంఘాన్ని అయ్యా, వారికి ఇచ్చిన వంటి కుటుంబాల్ని, వారికి ఇచ్చిన మందిరాలను బట్టి అయ్యా నేను స్తుతిస్తున్నావు. నీ బిడ్డలు చేతులెత్తి ఉండగా నా తండ్రి ఈ స్థలంలో ప్రభువా నీ ఘనమైన కార్యాలు జరిగించున్నాయినా. జరుగుతున్న ఈ సభల ద్వారా ఈ దాసులు నాయన మెట్టుకు మెట్టుగా నా తండ్రి స్థిరపడి అంచులంచులుగా మీరు ఆశీర్వదించునన్నా. మీరే నీ కార్యములు జరిగించును గాక. సేవకి ఎదురుగా లేస్తున్న ప్రతి ఆయుధము, ప్రతి అపవాది శక్తులు, ప్రతి దుష్ట శక్తులు, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి దురాత్మ శక్తుల నుంచి మీరు కాపాడండి అయ్యా, మీరు రక్షించండి అయ్యా, మీరు స్థిరపరచునైనా. ఈ దాసుల మీద సన్నిధి ఉంచునైనా. ఒక బలమైన పరిచర్యతో నింపునైనా. ఈ సభల ద్వారా, ఈ ప్రార్థన ద్వారా, ఈ యొక్క మీటింగ్స్ ద్వారా ఈ ప్రాంతంలో బిడ్డలు మేలులు పొందును గాక. ఈ ఆశీర్వాదాలు పొందును గాక. ఈ కార్యాలు పొందును గాక. ఈ సంఘం మీద పని చేస్తున్న ప్రతి కీడు, ప్రతి తెగులు నా దేవుడు విడిపించును గాక. ఈ సంఘం మీద దేవుని హస్తం ఉంచబడును గాక. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి విధమైన వాటి ఆటంకాలు తొలగిపోవును గాక. ప్రతి కరువు నా దేవుడు కొట్టివేయును గాక. ప్రతి తెగులు నా దేవుడు కొట్టివేయును గాక. మీరే దేవదూతల ద్వారా సంఘమును స్థిరపరిచి సంఘ సరిహద్దులు విశాలపరిచి నీ నూతనమైన కార్యాలు ఈ 2025 సంవత్సరంలో మీ దాసులు నాయన మీ చేతులకు ఎత్తబడుతున్నాము నాయన. ఘనముగా స్థిరపరచండి, ఘనముగా నడిపించండి. ఈ ప్రాంత పరిచయం మీరు విస్తరింపచేసి ఈ ప్రాంతంలో పరిచయం చేస్తున్న దైవ సేవకులందరినీ బట్టి నేను స్తుతిస్తూ ఘనముగా నీ రాకడ వరకు నమ్మకత్వంగా సాక్షిగా నిలబడి నీ పరిచర్య ఈ భూలోకంలో జరిగించడానికి నీ మహిమ, నీ సహాయము, నీ కనుదృష్టి మాకందరికీ ఉంచమని ప్రార్థన చేస్తూ మహిమ, ఘనత, ప్రభావం మీకు మాత్రమే చెల్లిస్తూ నా ప్రియుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి ఆరాధించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.